వెల్కమ్ టు ఏపీటీఎస్ 24/7. నేను సురేష్. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ, భారీగా తరలి వచ్చిన జనం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా, జాతీయ జెండాలతో నాయకుల ర్యాలీలు. ఏపీలో మహిళలకు రక్షణ కరువు, ప్రతిపక్షాల మండిపాటు. హైదరాబాద్లో బీబీకా ఆలం ఊరేగింపు, భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రత్నాల చెరువులో రొట్టెలు వదిలేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు జరగనున్న రొట్టెల పండుగలో లక్షలాది మంది భక్తులు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కొత్త వంతెన సెంటర్ వరకు బీజేపీ నేతలు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి 20 కోట్ల ఇళ్లపై జాతీయ పతాకం ఎగురవేయాలని మువ్వన్నెల జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణమని సోము వీర్రాజు అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంలో మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ పతాకాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా గౌరవ కారణం. ఈ యొక్క జాతీయ పతాకాన్ని మన భారతదేశంలో 20 కోట్ల గృహాల మీద ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అలాగే పార్టీ పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల జెండాలని ఈ విధంగా ప్రతి గృహాల మీద ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా చేయాలనేటువంటి ఆలోచన రావడం జరిగింది. కేంద్ర పార్టీ ప్రతి ఇంటి మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజల్ని వారిని కలిసి జెండాలు ఎగరవేసేటువంటి ఏర్పాటు చేయాలని ఆదేశించడం మీదట ఈవేళ 9వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ఎగరవేయాలని ఒక ప్రచారం చేయాలని నిర్ణయించినటువంటి సందర్భంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి విజయవాడ నగరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వేళ ప్రారంభిస్తున్నాం. ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, జనసేన నేత రావి సౌజన్య, రాజధాని మహిళలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు విమర్శించారు. మహిళలు ఎన్ని పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, హోంమంత్రి రబ్బర్ స్టాంప్ లాగా మారారన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. 3 సంవత్సరాల జగన్ రెడ్డి తాలూకు అరాచక పాలనలో ఒక మాటలో చెప్పాలంటే ఆడబిడ్డకి రక్షణ లేకుండా పోయింది. ఓవరాల్గా ఆడబిడ్డకి మనుగడ లేకుండా పోయింది. ఈరోజు ఆడబిడ్డల తాలూకా ఓట్లతోనే, మహిళల తాలూకా ఓట్లతోనే ఈరోజు సీఎం కుర్చీలో కూర్చొని మహిళల ద్వారానే సీఎం అయిన వ్యక్తి ఈరోజు అదే మహిళలకి అన్యాయం జరుగుతున్నా, అరాచకానికి గురవుతున్నా, అత్యాచారాలకి గురవుతున్నా, హత్యలకు గురవుతున్నా, మానసిక సంఘర్షణకి గురవుతున్నా కూడా ఎక్కడా కూడా నోరు మెదపలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే నిజంగా మేమందరం కూడా మహిళలుగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 3 సంవత్సరాలు జరుగుతున్న సంఘటనల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా 2000 మందికి పైగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినట్టుగా వాళ్ళ ప్రాథమిక నివేదికలోనే వాళ్ళు కూడా ప్రాథమికంగా వాళ్ళ తాలూకు ఎంక్వైరీలోనే మనకందరికీ వచ్చింది.
మొన్న రీసెంట్గా క్రైమ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో దగ్గర దగ్గర 17,000కు పైగా కేసులు నమోదైనవి. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడబిడ్డలు గృహహింసకి గురవుతున్నారు, ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత ఇంట్లో భర్తలు ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఎంతమంది తాలిబొట్లు తెగిపోతున్నాయి, ఎన్ని రకాలుగా వారు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు చూసుకుంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా తగ్గిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ 3 సంవత్సరాల కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేం కానీ మిగతా అఖిలపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన, మిగతా మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అసలు మాకేమీ పట్టలేదు అన్నట్టుగా ఒక దున్నపోత మీద వాన పడ్డట్టుగా తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీలు ఆడుకుంటున్నాడు. వాటెవర్ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఏమనంటే మహిళా సాధికారత సాధించామని చెప్పి ఒక హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చి మహిళను పెట్టేస్తే ఇంక అయిపోయింది అనుకుంటున్నారు. ఓ 4గురికి మహిళా మంత్రులు ఇచ్చేస్తే మేము సాధికారత సాధించేసామని చెప్పి వాళ్ళతో చెడతల భజన చేయిస్తున్నాడు ఈరోజు అసెంబ్లీలో కూడా. నేనేమంటానంటే మహిళా హోమ్ మినిస్టర్ ఇచ్చే దేనికి? కేవలం రబ్బర్ స్టాంప్లా తయారయ్యి మిగతా వ్యవహారాలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డో, విజయసాయిరెడ్డో, ఇంకో రెడ్డో మాట్లాడే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయిందా ఈ ప్రజాస్వామ్యం? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం దేనికి? ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఒక రాజ్యాంగబద్ధమైన హోమ్ మినిస్ట్రీ పొజిషన్లోకి ఒక లేడీని పెట్టి ఈ రోజు వరకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా స్పందించలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఫస్ట్ సుచరిత గారిని చూసుకుంటే దిశ చట్టం లేకుండానే ఎంతమందిని మేము ఉరేసేసామని చెప్పి, లేకపోతే ఇంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించేసామని చెప్పి ప్రగల్భాలు పలికిన పరిస్థితి. మొన్న రీసెంట్గా వచ్చిన హోమ్ మినిస్టర్ అయితే అంతకు మించి ఆవిడ జాతిరత్నం. ఆవిడేం మాట్లాడిద్ది? యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి, తల్లులు తప్పు ఉందని చెప్పి మాట్లాడే పరిస్థితి. నేను ఎందుకు ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వ్యవస్థలు ఈరోజు నిర్వీర్యం అయ్యాయి. కాబట్టి ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయంటే పాలకుల తాలూకా ఫెయిల్యూర్. ఇది పోలీస్ ఫెయిల్యూరో లేకపోతే ప్రజల ఫెయిల్యూరో నేను మాట్లాడలే, పాలకుల తాలూకా ఫెయిల్యూర్. సిపిఐ జాతీయ మహాసభల పోస్టర్ను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జాతీయ మహాసభలు జరుగుతాయని, 30 దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రముఖులు మహాసభలో పాల్గొంటారని రామకృష్ణ తెలిపారు. 1000 మంది కీలక ప్రతినిధులు జాతీయ మహాసభలకు హాజరవుతారన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. గత 23వ జాతీయ కాంగ్రెస్ కేరళ రాష్ట్రంలోని కొల్లంలో జరిగింది. మళ్ళీ సిపిఐ 24వ జాతీయ మహాసభలు మన రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో అక్టోబర్ 14 నుండి 18వ తేదీ వరకు ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు గతంలో కూడా 2 సార్లు మన విజయవాడ నగరంలో జరిగాయి. 1961లో సిపిఐ జాతీయ 6వ మహాసభలు ఇక్కడ జరిగాయి. మళ్ళీ సిపిఐ జాతీయ 10వ మహాసభలు 1975లో మన విజయవాడ నగరంలో జరిగాయి. 47 సంవత్సరాల తర్వాత పార్టీ జాతీయ సమితి మళ్ళీ విజయవాడలో నిర్వహించడానికి ఈసారి అవకాశం కల్పించింది. జాతీయ పార్టీకి కూడా, కేంద్ర పార్టీకి రాష్ట్ర కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే ఆహ్వాన సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఇవాళ అన్ని రకాలుగా ఆ మహాసభలు జయప్రదం చేయడానికి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాం. ప్రత్యేకించి అక్టోబర్ 14వ తేదీ నాడు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఇక్కడ ఒక ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో పార్టీ జాతీయ స్థాయి నాయకులు డి రాజా గారితో పాటు మిగతా నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా అక్టోబర్ 14 నుండి 18 వరకు జరిగే ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రతినిధులుగా హాజరవుతూ ఉన్నారు. దాదాపు 1000 మంది పార్టీ ప్రతినిధులు అన్ని రాష్ట్రాల వారు ఈ మహాసభలో పాల్గొంటూ ఉన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏపీలో గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటోందని జంగా కృష్ణమూర్తి అన్నారు. గత ప్రభుత్వం గిరిజన భూములు లాక్కుంటే సీఎం జగన్ భూమి హక్కులు కల్పించారని, గిరిజనుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
ఆదివాసుల ఐక్యత. పేదల ఇళ్ల పథకంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి టీడీపీ నేత పితాని సత్యనారాయణ విమర్శించారు. పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ పనులను తమ ప్రభుత్వం 90% పూర్తి చేస్తే 3 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తామని హామీలిచ్చిన జగన్ ఇప్పుడు లబ్ధిదారులను అప్పుల పాలు చేశారన్నారు. ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, క్యాలెండర్ లేదు. ఆఖరికి పారిశ్రామిక రంగాలు ఈ రాష్ట్రం రావడానికి తల వంచి కూడా చూడలేదు. చెవులు కూడా ఇంట్లే, తలవే కాదు చెవులు ఇచ్చి చూడొచ్చు, చెవులు చూడడానికి కూడా సిద్ధంగా లేరు. కళ్ళు చూసి ఇలా చూద్దామా, ఈ రాష్ట్రం చూద్దాం అనుకుంటే బతుకులో ఉన్నారు. అంచేత పారిశ్రామికవేత్తలు రావట్లే. మీరు ఇందాక ఏదైతే అడిగారో బ్రాండ్లు, ప్రపంచంలో లేని బ్రాండ్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రపంచంలో లేని ప్రెసిడెంట్, కోవిడ్, ఇంకేమున్నా చాలా భాష రాదు, బాధ కలుగుతుంది. అంచేత ఏదన్నా కూడా మీకు ఎన్నికల యొక్క మేనిఫెస్టో చెప్పారు, ఓ మంత్రి గారు చెప్పారు. పాపం తప్పని కూడా చెప్పుకోలేదు. పాపం అతను నేను మాట్లాడింది తప్పు అని చెప్పుకోవాలి ప్రజలకి. నువ్వు ఎవరైతే మంత్రి ఉన్నాడో నువ్వు ఒక ప్రజాపతిగా ప్రమాణ స్వీకారం చేశావు. అంతా నిజమే చెప్తాను, ఆపద్దం ఆడను, సీక్రెసీ బయటికి లీక్ చేయను. ప్రమాణ స్వీకారం మంత్రిగా చేసినప్పుడు ఉంది నీకు. నువ్వు ఆపద్దం ఆడావు కనుక నిజం చెప్పడం పొరపాటు అయిందని క్షమాపణ చెప్పుకోవాలమ్మా. మంత్రి గారు చెప్పుకోండి, చెప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. మీకు తప్పే లేదు, డిగ్నిటీ కాపాడుకొని ఉంటారు తప్ప నువ్వు తగ్గినట్టు కాదు. ఎప్పుడైనా నీకు తెలియక మాట్లాడితే, పొరపాటును మాట్లాడితే అంటే మీరు ఆపద్దం ఆడమేనే అని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఆపద్దాల పార్టీ అని అనుకుంటాను. కాకపోతే నిజం చెప్పండి, తప్పు మాట్లాడానని. మీరు 2024 జీరో ఆఫ్ ఆల్కహాలిక్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు మేనిఫెస్టోలో. చెయ్యండి. మళ్ళీ బార్లు ఓపెన్ చేశారు. 55 లక్షలు, ₹1 కోటి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు డబ్బులు తీసుకుని అక్కడ ఏం చేశారు, సిండికేట్ ప్రారంభించారు. విజయవాడలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య ఘనత దేశం మొత్తం తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నామని, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. ప్రజల్లో జాతీయ భావం, జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత తెలియాలన్నారు. డిపిఆర్ఓ సురేంద్ర మోహన్, దెన్ మోహన్ అండ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఆర్ఎం గారు అయినటువంటి దానం గారు, వాళ్ళ యొక్క స్టాఫ్ కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు అనేటువంటిది మంచి కార్యక్రమం. ఇప్పుడే ఆర్ఎం గారు దీన్ని ఒక 15వ తారీఖు వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయండి అని. ఇది చాలా మనకు తెలిసిందే, ఈ బస్ స్టేషన్ యొక్క ప్రాముఖ్యత. ఈ పేరే ఒక స్వాతంత్ర సమరయోధుల పేరు మీద అనేటువంటిది ఉంది. నలుమూలల నుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా ఈ ప్రాంతానికి అనేటువంటిది వస్తూ ఉంటారు. చాలా మంచి ఫొటోస్ అనేటువంటి ఎగ్జిబిషన్ అనేది జరిగింది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు మన రాష్ట్రానికి రావడం, అల్లూరు సీతారామరాజు యొక్క గొప్పతనాన్ని దేశం మొత్తం కూడా అనేటువంటిది తెలపాలని చెప్పేసి అని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఒక విధంగా అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది రాలేదని చెప్పి మన తెలుగువారుగా మనకి కొంత బాధ అయితే ఉంది. మన పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక రూపశిల్పి. అతనికి కూడా అనుకునేటువంటి నేషనల్లో అతనికి కావాల్సిన రికగ్నిషన్ రాలేదు. కాబట్టి ఈ విధంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాలు అయినటువంటి దాంట్లో అన్సంగ్ లీడర్స్, మనకి నేషనల్గా పాపులర్ కానిటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ గుర్తించాలి అని చెప్పేసి అనే దాంతో ఇక్కడ మోర్ ఫోకస్ అనేది అల్లూరు సీతారామరాజు గారికి సంబంధించినది, పింగళి వెంకయ్య గారికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ. దీనితో పాటు చాలామంది మన దగ్గర
ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా ఈరోజు అనేటువంటిది ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కె శివరావు, సిఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఎందరో మహానుభావులు ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని, వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్ సోమేష్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి పునరంకితం అవుతూ స్వతంత్రం సాధించిన వాళ్ళ త్యాగాలను నెమరు వేసుకుంటూ 70 సంవత్సరాలు మనం సాధించిన విజయాలను నెమరు వేసుకుంటూ లక్ష్యాలను కూడా నిర్దేశించుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి గౌరవ సర్పంచులు మీ వార్డు మెంబర్లను పెంచుకోండి, మీ గ్రామంలో పెద్దలను పెంచుకోండి, మీ గ్రామంలో యువత ఉంటారు పెంచుకోండి, మీ గ్రామంలో మహిళా సోదరిమణులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చున్నాం. ఏదో మనకేంటంటే అధికారులు చేసేస్తారని కాదు, మనం ఇన్వాల్వ్ అయితే దాంట్లో ఉన్న తృప్తి ఏంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు సర్పంచ్ చెప్పలేడనో లేకపోతే ఎంపీటీసీ చెప్పలేదనో కాకుండా భారతీయులం అనుకున్న ప్రతి ఒక్కరు మీ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. సో ఈరోజు జెండాలు ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా అనుకున్నామా? జెండాలు ఎక్కడ దొరికితే మనమే పోయి కొనుక్కొచ్చేవాళ్ళం. పోయి పరిగెత్తి జెండా వందనం వస్తుందంటే ఎవరినెవరు పరిగెత్తించి హైదరాబాద్లో ఏడు దొరుకుతో కొనుక్కొని రమ్మనే వాళ్ళం. సో ఎవరైనా ఎగిరించాలనుకున్నా కూడా ఎక్కడ దొరుకుతుందో అర్థం కాని పరిస్థితులలో ఉండేది. కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఒక జెండా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. 1,20,00,000 జెండాల్ని మన తెలంగాణ బిడ్డలు, మన వీవర్స్ ఈరోజు తయారు చేసినది గొప్పతనం. గతంలో ఎక్కడ తయారు చేసినా కూడా తెలుసు కదా. ఇప్పుడు సిఎస్ గారు అడిగినారు, మీకు ఈ జెండా ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా అని. సో ఆ జెండా ఎగిరేసినప్పుడు ఇది మా తెలంగాణ బిడ్డలు, మా వీవర్స్ ఈరోజు నేర్చున్నది అనే తృప్తి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఎగురుతూ ఉంటే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలకు ప్రత్యేకగా నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల పర్యటన చేపడతామని కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను దేశ పౌరులందరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ రోజు నుండి ప్రతి నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల 75 సంవత్సరాలు కాబట్టి 75 కిలోమీటర్లు ప్రజలకు తెలియజేపరచడానికి ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పల్లెలో తిరగాలి, చెప్పాలి. రాబోయే తరానికి మన పిల్లలందరికీ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎట్లొచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు, ఈరోజు మనం స్వేచ్ఛా జీవులుగా ఈ భారతదేశంలో ఉన్నామంటే ఎంతమంది యోధుల పోరాటం ఈరోజు వాళ్ళ త్యాగ ఫలం మనం అనుభవిస్తున్నాం అనేటువంటి ఈ ఒక చరిత్రను సృష్టించిన ఆ యోధులకు మనం నివాళులు అర్పించి ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భం మరి ఈ యొక్క సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ ఇంకా అందుతలేవంటే కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి దుర్మార్గం కార్యక్రమాల వల్లనే ఈరోజు మనకు స్వాతంత్ర ఫలాలు అందలేకపోయినాయి. హైదరాబాద్ పాత బస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు ఘనంగా జరిగింది. డబీర్పురాలోని బీబీకా ఆలం నుండి అంబారీపై ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలీజా కోట్లా, చార్మినార్, గుల్జర్ హౌస్, పంజేసా, మీర్ చౌక్, పురాని హవేలీ, దరూల్ షిప్, కాలి ఖబర్ మీదుగా చాదర్ ఘాట్ వరకు కొనసాగింది. ఊరేగింపులో ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి APTS 24/7.